రెండో విడత సర్పంచ్ ఎన్నికలు రసవత్తంగా సాగి జక్రంపల్లి మండలం ఉప సర్పంచ్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. ఈరోజు ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులైతే పోటీ చేశారు, ఆశ తీరింది. కానీ ఈ ఉప సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి నట్టభోజన్ ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, అసలు మీరు ఉప సర్పంచ్ అయ్యారా? అసలు ఏంది పరిస్థితి? అవునవును, నిన్న అందరము సభ్యులము ఉన్నా కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే నిన్న వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11:30 మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇవాళ మళ్ళీ మా కోరం సరిగా ఉండడం వల్ల నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది అధికారికంగా. అంటే ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మీకు ఏం అనుభవం వచ్చింది? ఇక ఏం అనుభవం వచ్చిందంటే ప్రజలందరూ నన్ను మంచిగా ఆశీర్వదించారు, ధన్యవాదాలు. అభిమానం బాగానే ఉంది. కాకపోతే డబ్బు ప్రధానంగా ఒత్తిడి చేసింది. డబ్బు వల్ల కొంతమంది డబ్బు ఆశకు మోసపోయారు. అంటే ఒక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆశ అయితే నెరవేరిందా? నెరవేరలే, ఇంకా పోటీ చేయాలనేది నెరవేరలేదు. ఇంకా పోటీలో ఉంటాం. గతంలో కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళ హామీ ఇచ్చిరో హామీలను కూడా నెరవేర్చడానికి మేము ప్రజల మధ్యలో ఉంటాము. వాళ్ళను ప్రశ్నించడానికి ప్రజల గొంతుకై ఉంటాం. అంటే ఆశ ఉప సర్పంచ్కి అయితే ఎన్నికన్నారు, ఆ సర్పంచ్ అభ్యర్థికి అయితే పోటీ చేశారు, ఉప సర్పంచ్కి ఎన్నికయ్యారు. అప్పులు అయితే మిగిలినాయి, భారీ ఎత్తున ఖర్చు పెట్టినట్టు తెలిసింది. అప్పులు అయితే మిగిలినాయి మీకు? లేదు, ఏం ఖర్చు ఏం పెట్టలే. నేను ఇదంతా అభిమానంతోనే వచ్చింది. డబ్బు ఏం ఖర్చు పెట్టలేదు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉప సర్పంచ్గా గెలవడం వల్ల బాజిరెడ్డి జగన్ జక్రంపల్లికి వచ్చారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ మీ అభ్యర్థి కేవలం తిన మంచి పేరు, అంతే. కేవలం తిన మంచి పేరే. 10 ఏళ్ళ నుంచి పార్టీ వదలకుండా గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన పని ఆయన చేసుకున్నాడు తప్ప ఎవరి మీద పడి తినలేదు. మా గొప్పతనం కూడా లేదు, వీళ్ళ వల్ల పార్టీ. ఇది ఈయన గొప్పతనమే, ఈ గెలుపు ఈయనదే. యాక్చువల్లీ సర్పంచ్ కూడా ఈయననే. ఇక్కడ చాలా రకాలుగా జరిగినాయి, అందరు చూసి రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు. మేము ఇక్కడ ఈయన గురించి ఏదో పెద్ద ఊహించుకున్నారు, కానీ ఈయన సింపుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు తినైతే ఊరికి మంచి చేస్తాడు తప్ప తిన కోసం ఏం చేసుకోడు, ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఆయన సంపాదించుకుంది ఏం లేదు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని జక్రంపల్లి మండలంలో ఉప సర్పంచ్కి సంబంధించి ఎన్నిక రసవత్తరంగా సాగింది. పోలీసు మధ్యలో రెండవ రోజు ఏదైతే నిన్న రాత్రి వరకు కూడా కౌంటింగ్ జరిగిన నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా దీనికి అందరికీ చూడొచ్చు. ప్రధానంగా అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి భారీగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే సర్పంచ్ల ఎన్నిక కంటే ఉప సర్పంచ్ ఎన్నికనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జక్రంపల్లి వాసులు. మొత్తానికి సర్పంచ్ అభ్యర్థులు అయితే భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. వారికి సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కాస్ట్లీ ఎన్నికలు అయ్యాయనే చెప్పచ్చు. ఈ ఎన్నికల వల్ల ప్రజలకు అర్థమైంది, ప్రజలు ఓటేసి తీర్పు చెప్పారు. కానీ ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్నికలన్నీ కూడా కాస్ట్లీ ఎన్నికలే. గ్రామాల్లో పోటీ చేశారు, వారి ఆశ తీరింది. కొంతమంది ఓడిపోయిన అభ్యర్థులకు అప్పులే మిలిగాయని ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలోని జక్రంపల్లి మండలం ఉప సర్పంచ్ ఎన్నికకు మాత్రం రసవత్తరంగా సాగింది. దీనికి అంతటి సంబంధించి ఉప సర్పంచ్గా నట్ట భోజన ఎన్నిక కావడం విశేషంగా భావిస్తున్నారు గ్రామ ప్రజలు. ఇది ఇక్కడ పరిస్థితి. కనపసాదితో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.